గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. घड़िया घड़िया को मुद्दू घरवैन मुद्दू अप्पा तड़व तड़व को मुद्दू तड़िरेपु मुद्दू अब्बा आहा తాళలేని లేత ధరాలపై చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటే మంది నా వయసు రగిలి ముద్దు నాకు ముద్దన్నది మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నది సొగసరి ముద్దులే ప్రాణాలని అన్నది ముద్దు ఇంత గొప్పదా घड़िया घड़िया को मुद्दू घरवैन मुद्दू अब्बा నంగనాచి ముద్దు దొంగలాగా వచ్చి నడుము తడిమితే బుల్లి వంపులోన చిక్కుకున్న ముద్దు జగడ మాడితే తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది ముద్దు ఇంత గొప్పదా మదనుడి గురి తప్పదా घड़िया घड़िया को मुद्दू घरवैन मुद्दू अब्बा आहा తడవ తడవ కో ముద్దు తడిరేపు ముద్దు అబ్బా ఆహా తాళలేని లేత ధరాలపై
ఆహా ఏయ్, నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. ప్లేట్లో ఉడికిపోతున్నాయి, తూకపోతుందా ఏంటి? ఆహా. బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చారు కదా. గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో. గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి. ఎవరు చేశారనుకున్నావు? మన నల్లాడు. త్వరగా. ఊరికే బావా నువ్వు. నా గారేది? ఒరే పొట్టి, నా గారి తింటావా? చూడు బావా. అరే గంగా, వాడు మనాడు, వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా, బాగుంది. బావుదా? ఒరే నల్లడా, నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా, వదిలే, నేను పెడతాను కదా. దా బబ్బు బబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఇలారా, ఎవరు నువ్వు? ఇలారా, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి అవుతాను పిచ్చిదల్లాగా? రై, ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది? నీ తడాక పొట్లకాయతో పీకారంటే? మూర్ఖుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఆకర్ష ఆకర్ష. ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. అమ్మో, నా బిడ్డది కనిపించడం లేదు.
ఇక్కడ పడుకోబెట్టిపోయానమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు పిన్ని గారు. ఊరుకో అమ్మా, ఊరుకో. అయ్యో అయ్యో, శుభు అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడుతుంది, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చుకొని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరు అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోలు చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు ఒక బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకున్న మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు, 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ వహీ టైప్ హై. నమ్మసత్యములే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గుపడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఎవరా నేర్పింది? చెప్పండి, ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. నాకేం తెలుసు బాబు, మమ్మల్ని నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్బుక్లో ఏలు ముద్రలు వేసాడ్రా బాబోయ్. ఎక్కడ యాటికెళ్ళారా? అన్నలతో మాకేం సంబంధం లేదు. మాకేం తెలీదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద లేదని చెప్పండి. మాకేంటి తెలుసారా? వీళ్ళిట్ట చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్కర తీసుకోండి.
రండి రండి. ఏమిస్తారు ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతాను వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే రెండో పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల? అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు? మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండ్రా. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పుకోకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే ఉప్పెన. అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి లేకపోతే జాతర అయిపోద్ది. Come on.